హలో హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ భాస్కర్ బోర్. మనం 8వ తరగతిలోని మొదటి అధ్యాయమైన అకర్ణీయ సంఖ్యల గురించి చర్చిస్తున్నాం. ఇందులో భాగంగా గత వీడియోలో మనం అకర్ణీయ సంఖ్యల పరిచయం చేసుకోవడం జరిగింది. సో అకర్ణీయ సంఖ్యలు ఏ రూపంలో ఉంటాయని చెప్పుకున్నాం. వెరీ గుడ్. p/q రూపంలో ఉంటాయని చెప్పుకున్నాం. p/q రూపంలో ఉన్న ప్రతి సంఖ్య అకర్ణీయ సంఖ్యేనా? ఒక సంఖ్య అకర్ణీయ సంఖ్య కావాలంటే p/q రూపంలో ఉన్నంత మాత్రాన సరిపోతుందా? లేదు. p/q రూపంలో ఉన్నంత మాత్రాన ప్రతి సంఖ్య అకర్ణీయ సంఖ్య కాదు. p/q రూపంలో ఉంటూ pqలు పూర్ణ సంఖ్యలై ఉండాలి. అంతేకాకుండా q విలువ 0కి సమానం కావద్దు. అప్పుడు మాత్రమే ఆ సంఖ్య అకర్ణీయ సంఖ్య అవుతుందని చెప్పుకున్నాం. అంటే ఏ సంఖ్యలైతే p/q రూపంలో ఉంటూ pqలు రెండు పూర్ణ సంఖ్యలై q విలువ 0కి సమానం కాకుండా ఉండేటట్లు ఉంటే అట్టి సంఖ్యలను మనం అకర్ణీయ సంఖ్యలు అన్నాము. మరి ఇక్కడ q విలువ 0కు ఎందుకు సమానం కాకూడదు? ఇక్కడ q అనేది మనం హారంగా తీసుకుంటున్నాం. సో హారం యొక్క విలువ 0కి సమానమైతే, అంటే హారం యొక్క విలువ 0గా తీసుకుంటే 0 చేత భాగాహారం చేయాల్సి వస్తుంది. కానీ 0 చేత భాగాహారం అనేది సాధ్యం కాదని మనకు తెలుసు. 0 చేత భాగాహారం నిర్వచించబడదు. అందువల్ల q విలువ హారం విలువ 0కి సమానం కాకూడదు. సో మనకు అకర్ణీయ సంఖ్యల యొక్క సాధారణ రూపం అనేది మనకు అర్థమైంది. ఇప్పుడు మనం ఏదైనా ఒక సంఖ్యను ఇస్తే అది అకర్ణీయ సంఖ్య అవుతుందా కాదా అనేది మనం చెప్పగలం. సో ఒక సంఖ్యను తీసుకుందాం, 1. సో ఈ 1 అనేది అకర్ణీయ సంఖ్య అవుతుందా? సో అకర్ణీయ సంఖ్య కావాలంటే ఆ సంఖ్య p/q రూపంలో ఉండాలి. మరి ఇది p/q రూపంలో ఉందా? సో ఇక్కడ p/q రూపం కనిపిస్తలేదు, కానీ ఈ సంఖ్యను మనం p/q రూపంలో వ్యక్తం చేయవచ్చు. ఎలా? 1ని మనం 1/1 లేదా 2/2 లేదా 3/3 లేదా 4/4 ఈ విధంగా అనేకమైన p/q రూపాలలో వ్యక్తం చేయవచ్చు. సో 1 అకర్ణీయ సంఖ్య అవుతుంది. అంతేకాకుండా 1 సహజ సంఖ్య అని తెలుసు, పూర్ణాంకము మరియు పూర్ణ సంఖ్య అని కూడా తెలుసు. సో 1 ఇక్కడ సహజ సంఖ్య అవుతుంది, పూర్ణాంకం అవుతుంది, పూర్ణ సంఖ్య అవుతుంది, అకర్ణీయ సంఖ్య అవుతుంది. ఇప్పుడు ఇంకొక సంఖ్యను తీసుకుందాం, -3. చెప్పండి, -3 అకర్ణీయ సంఖ్య అవుతుందా? వెరీ గుడ్. -3 అకర్ణీయ సంఖ్య అవుతుంది. ఎందుకంటే మనం -3ని p/q రూపంలో వ్యక్తం చేయవచ్చు. ఎలా? -3 p/q రూపంలో వ్యక్తం చేస్తే -3/1గా సూచించవచ్చు, లేదా -3ను -6/2గా సూచించవచ్చు, లేదా -3ను -9/3గా సూచించవచ్చు. ఈ విధంగా -3ను మనం అనేకమైన p/q రూపాలలో సూచించవచ్చు. ఈ అన్ని రూపాలు -3కి సమానమైన తుల్యమైన p/q రూపాలు. సో ఇక్కడ -3ని మనం p/q రూపంలో సూచించాం కావున -3 అనేది అకర్ణీయ సంఖ్య అవుతుంది. అకర్ణీయ సంఖ్య కాకుండా -3ను మనం ఇంకా ఏ సంఖ్య అవుతుందని కూడా చెప్పవచ్చు. సో -3 అనేది మనకు పూర్ణ సంఖ్య కూడా అవుతుంది. సో ఈ విధంగా ఏదైనా ఒక సంఖ్యను ఇచ్చినప్పుడు అది ఏ ఏ సంఖ్యా సమితికి చెందుతుందో మనం గుర్తించగలగాలి. ఇప్పుడు మనం అకర్ణీయ సంఖ్యలపై చతుర్విధ పరిక్రియలైన ప్లస్, మైనస్, ఇంటూ, డివైడెడ్ బై మొదలగు పరిక్రియల యొక్క ధర్మాలను పరిశీలిద్దాం. ఇంతకుముందు తరగతుల్లో మనం సహజ సంఖ్యలు, పూర్ణాంకాలు, పూర్ణ సంఖ్యల యొక్క ధర్మాలు ఈ చతుర్విధ పరిక్రియలపై పరిశీలించడం జరిగింది. ఒకసారి ఆ ధర్మాల పేర్లను గుర్తు తెచ్చుకుందాం. మొదటి ధర్మం సంవృత ధర్మం, రెండవది స్థిత్యంతర ధర్మం లేదా వినిమయ ధర్మం.
మూడవది సహచర ధర్మం. అదేవిధంగా తర్వాత మనం తత్సమ ధర్మాన్ని పరిశీలించడం జరిగింది. ఇందులో మనకు సంకలన తత్సమాంశం మరియు గుణకార తత్సమాంశంల గురించి గత తరగతిలో నేర్చుకోవడం జరిగింది. అంతేకాకుండా సంకలన విలోమం మరియు గుణకార విలోమాలు అంటే విలోమ ధర్మం గురించి కూడా మనం ఇంతకుముందు తరగతి 7వ తరగతిలో నేర్చుకోవడం జరిగింది. ఈ ధర్మాలతో పాటు మనం విభాగ న్యాయం లేదా విభాగ ధర్మాన్ని కూడా కింది తరగతిలో చర్చించడమైంది. ఒక్కసారి ఈ ధర్మాలన్నింటినీ మనం ఈ అకర్ణీయ సంఖ్యల ఆధారంగా ప్రతి పరిక్రియపై పరిశీలిద్దాం. అంటే ఇక్కడ ఈ అకర్ణీయ సంఖ్యలు ఏ పరిక్రియ దృష్ట్యా ఏ ధర్మాన్ని కలిగి ఉన్నాయి మరియు ఏ ధర్మాన్ని కలిగి లేవు అని ఇప్పుడు మనం చర్చించబోతున్నాం. సో ముందుగా మనం ఈ అకర్ణీయ సంఖ్యల యొక్క సంకలన సమృద్ధ ధర్మాన్ని పరిశీలిద్దాం. సో ఇక్కడ సంకలనము అంటే మనం తీసుకోవాల్సిన పరిక్రియ ప్లస్. సో ప్లస్ అనే పరిక్రియ దృష్ట్యా అకర్ణీయ సంఖ్యలు సమృద్ధ ధర్మాన్ని కలిగి ఉన్నాయా లేదా అనేది ఇప్పుడు చూద్దాం. సమృద్ధ ధర్మం అంటే ఏమిటి? మనం ఇవ్వబడిన సంఖ్యా సమితి నుండి ఏవైనా 2 సంఖ్యలను తీసుకొని వాటిపై ఏదైనా ఒక పరిక్రియను ప్రయోగిస్తే వచ్చే ఫలితం తిరిగి అదే సంఖ్యా సమితికి చెందితే అప్పుడు ఆ ఇవ్వబడ్డ సంఖ్యా సమితి మనం తీసుకున్న పరిక్రియ ప్రకారం సమృద్ధ ధర్మాన్ని కలిగి ఉంది అంటాం. సో ఇక్కడ మనం తీసుకున్న సంఖ్యా సమితి అకర్ణీయ సంఖ్యలు. సో ఇక్కడ మనం అకర్ణీయ సంఖ్యలను తీసుకుందాం. ఇప్పుడు ప్లస్ అనే పరిక్రియ దృష్ట్యా ఈ అకర్ణీయ సంఖ్యలు సమృద్ధ ధర్మాన్ని కలిగి ఉన్నాయా లేదా చూద్దాం. సో మొదట ఒక అకర్ణీయ సంఖ్యను తీసుకుందాం, 2. సో 2 అనేది ఒక అకర్ణీయ సంఖ్య. సో 2 అనేది అకర్ణీయ సంఖ్యలో ఉంది అని చెప్పడానికి మనం ఒక గుర్తును వాడతాం, దాన్ని బిలాంగ్స్ టు అంటాం. బిలాంగ్స్ టును తెలుగులో చెందుతుంది లేదా చెందును అని చదువుతాం. సో ఇక్కడ 2 బిలాంగ్స్ టు క్యూ. 2 బిలాంగ్స్ టు క్యూ అంటే అర్థం 2 అనేది అకర్ణీయ సంఖ్యా సమితిలోని మూలకం లేదా 2 అనే సంఖ్య అకర్ణీయ సంఖ్యా సమితికి చెందుతుంది అని అర్థం. ఇదే విధంగా ఇంకొక అకర్ణీయ సంఖ్యను తీసుకుందాం, 3. 3 బిలాంగ్స్ టు క్యూ. సో 3 బిలాంగ్స్ టు క్యూ అంటే అర్థం ఏంటి? 3 అనేది అకర్ణీయ సంఖ్యా సమితిలోని ఒక మూలకం లేదా 3 అనేది అకర్ణీయ సంఖ్యా సమితికి చెందుతుంది. సో ఇప్పుడు మనం తీసుకున్న 2 సంఖ్యలు 2 మరియు 3. ఈ 2 కూడా అకర్ణీయ సంఖ్యలు. సో ఇప్పుడు మనం ఇక్కడ ఏ పరిక్రియ ఆధారంగా సమృద్ధ ధర్మాన్ని పరిశీలిస్తున్నాం? సంకలనం అంటే ప్లస్. కాబట్టి 2 సంఖ్యల్ని మనం ఏం చేయాలి? కూడాలి. సో 2కు 3 కూడితే అంటే 2 + 3 చేస్తే మనకు మొత్తం ఎంత వస్తుంది? 5. సో ఇప్పుడు పరిశీలించండి, వచ్చిన మొత్తం 5 అనేది అకర్ణీయ సంఖ్య అవుతుందా? ఎస్. 5ను మనం 5/1గా రాయవచ్చు. అంటే 5/1 అనేది p/q రూపంలో ఉంది మరియు p విలువ 5, q విలువ 1 అంటే 2 కూడా పూర్ణ సంఖ్యలు అవుతున్నాయి. మరియు ఇక్కడ q విలువ 0కి సమానం కావడం లేదు అంటే 5 అనేది అకర్ణీయ సంఖ్య అవుతుంది. కాబట్టి మనం 5 బిలాంగ్స్ టు క్యూ అని రాయవచ్చు. సో ఇక్కడ మనకు 2, 3 అనే 2 అకర్ణీయ సంఖ్యలను తీసుకొని వాటిపై ప్లస్ అనే పరిక్రియను ప్రయోగిస్తే వచ్చిన ఫలితం 5 తిరిగి అకర్ణీయ సంఖ్యనే అయ్యింది. ఇదే విధంగా ఇంకొక ఉదాహరణ చూద్దాం. 5 ఒక అకర్ణీయ సంఖ్య. కాబట్టి ఏమని రాయొచ్చు మనం? 5 బిలాంగ్స్ టు క్యూ. నెక్స్ట్ ఇంకొక అకర్ణీయ సంఖ్య 1/2 తీసుకుందాం. సో 1/2 కూడా అకర్ణీయ సంఖ్యనే. కాబట్టి 1/2 బిలాంగ్స్ టు క్యూ. సో ఈ రెండింటిని కలిపితే మనకు అప్పుడు ఏమొస్తుంది? 5 + 1/2. 5 + 1/2ని మనం 5 పూర్ణాంకం 1/2 మిశ్రమ భిన్నంగా రాయవచ్చు. అట్లా మిశ్రమ భిన్నంగా రాసి అపక్రమ భిన్నంలోకి మార్చి దాన్ని p/q రూపంలోకి తీసుకురావచ్చు. లేదా 5కు 1/2ను మనం కలపాలంటే హారాలను సమానం చేసి కూడా అంటే కాసాగు ద్వారా హారాలను సమానం చేసి కూడా మనం ఈ సంకలనాన్ని చేయవచ్చు. సో ఇక్కడ నేను 5 + 1/2ను 5 పూర్ణాంకం 1/2గా రాస్తున్నా, మిశ్రమ భిన్నంగా వ్యక్తపరిచిన తర్వాత ఈ మిశ్రమ భిన్నాన్ని అపక్రమ భిన్నంగా రాస్తే
అంటే హారం 2ను పూర్ణాంకం 5ను గుణిస్తే 2 × 5 10, దానికి లవం 1 కలిపితే 10 + 1 11 బై హారం 2 అంటే 11/2 అవుతుంది. సో 5.5 అన్న 11/2 అన్న ఒకటే. సో 11/2 ఇప్పుడు ఏ సంఖ్య అవుతుంది? అకర్ణీయ సంఖ్య అవుతుంది. అంటే 11/2 అనేది మళ్ళీ తిరిగి అకర్ణీయ సంఖ్యా సమితికి చెందుతుంది. సో 11/2 బిలాంగ్స్ టు క్యూ అని రాయవచ్చా? 11/2 అకర్ణీయ సంఖ్య కావున 11/2 బిలాంగ్స్ టు క్యూ అని రాస్తాం. సో ఇప్పుడు మనం తీసుకున్న రెండు సంఖ్యలు 5 మరియు 1/2. వాటి మొత్తాన్ని లెక్కిస్తే మనకు వచ్చిన ఫలితం 11/2 అనేది తిరిగి అకర్ణీయ సంఖ్యనే అయ్యింది. సో ఈ విధంగా ఇంకో రెండు అకర్ణీయ సంఖ్యలు తీసుకుందాం మనం. సో ఇప్పుడు 3/8 ఒక అకర్ణీయ సంఖ్య. సో మనం 3/8 బిలాంగ్స్ టు క్యూ అని రాస్తాం. ఇంకొక అకర్ణీయ సంఖ్య -9/7 తీసుకుందాం. సో -9/7 బిలాంగ్స్ టు క్యూ అని రాద్దాం. సో ఇప్పుడు వీటి మొత్తాన్ని గణిద్దాం. అంటే 3/8 ప్లస్ ఇన్ బ్రాకెట్ -9/7. సో ఇప్పుడు మనం ఈ రెండు సంఖ్యల యొక్క మొత్తాన్ని లెక్కించాలి. సో దానికోసం ఇక్కడ ఈ రెండు అకర్ణీయ సంఖ్యలు గమనిస్తే ఇక్కడ హారాలు వేరువేరుగా ఉన్నవి కావున వీటిని మనం కూడలేము. సో వీటిని కూడాలంటే మనం రెండు అకర్ణీయ సంఖ్యల యొక్క హారాలని సమానం చేయాలి. అంటే ఈ రెండు అకర్ణీయ సంఖ్యల యొక్క హారాల యొక్క కాసాగు ద్వారా మనం ఈ అకర్ణీయ సంఖ్యల యొక్క హారాలను సమానం చేయాలి. సో ఇక్కడ మనకు హారాలు ఏమున్నాయి? 8, 7. 8, 7లు మనకు తెలుసు అవి పరస్పర ప్రధాన సంఖ్యలని. అంటే వాటి యొక్క ఉమ్మడి కారణాంకం 1 మాత్రమే. వాటికి వేరే ఏ ఇతర ఉమ్మడి కారణాంకాలు లేవు. వాటి కాసాగు డైరెక్ట్ వాటి యొక్క లబ్ధంగా తీసుకుంటాం. 8 × 7 ఎంత అవుతుంది? 56. సో 56 కాసాగు అవుతుంది. సో కాసాగు ఎంత? 56. ఈ రెండు అకర్ణీయ సంఖ్యల యొక్క హారాలను మనకు వచ్చిన కాసాగు 56కు సమానంగా ఉండే విధంగా ఈ హారాలను మార్చాలి. అంటే ఈ రెండు అకర్ణీయ సంఖ్యలను వాటి యొక్క హారాలు 56కు సమానంగా ఉండే విధంగా వాటికి సమానమైన అకర్ణీయ సంఖ్యలుగా మార్చాలి. సో ఇప్పుడు మనం 3/8ను 56 హారంగా కలిగిన దీనికి తుల్యమైన భిన్నంగా మార్చాలంటే ఈ లవహారాలను మనం 7 చేత గుణించాలి. సో అప్పుడు ఏం రాస్తాం మనం? 3 × 7/8 × 7. నెక్స్ట్ ఆ తర్వాత అకర్ణీయ సంఖ్య ఏముంది మనకు? ప్లస్ ఇన్ బ్రాకెట్ -9/7. సో ఇక్కడ కూడా ఈ అకర్ణీయ సంఖ్య యొక్క హారాన్ని మనం కాసాగుకు సమానం చేయాలని చెప్పుకున్నాం. సో ఇక్కడ హారం ఎంత ఉంది? 7. సో ఇది 56 కావాలంటే దీనికి ఎంత గుణించాలి? 8. సో ఇక్కడ కూడా మళ్ళీ మనం లవహారాలకు 8 గుణిస్తే -9 × 8/7 × 8. ఈ గుణకార ప్రక్రియను పూర్తి చేస్తే మనకు 21/56 ప్లస్ -72/56. సో ఇప్పుడు మనకు రెండు అకర్ణీయ సంఖ్యలు సమాన హారం కలిగినవి వచ్చినాయి. కాబట్టి ఈ అకర్ణీయ సంఖ్యలను ఇప్పుడు మనం కలపవచ్చు. వీటిని కలిపితే మనకు -51/56 వస్తుంది. సో -51/56 -51/56 అనేది అకర్ణీయ సంఖ్య అవుతుందా? వెరీ గుడ్. అది p/q రూపంలో ఉంది. మరియు ఇక్కడ p విలువ -51, q విలువ 56, q విలువ 0కి సమానం కావడం లేదు. అండ్ pqలు రెండు పూర్ణాంకాలు అవుతున్నాయి. కాబట్టి -51/56 అనేది అకర్ణీయ సంఖ్య అవుతుంది. సో ఈ విధంగా మీకు నచ్చిన ఇంకా ఏవైనా రెండు అకర్ణీయ సంఖ్యలను తీసుకొని వాటి యొక్క మొత్తాన్ని పరిశీలించండి. ఆ మొత్తం తిరిగి అకర్ణీయ సంఖ్య అవుతుందా లేదా అనేది గమనించండి. సో ఈ వీడియోని పాజ్ చేసి ఒక 2 ఉదాహరణలు మీ సొంతంగా చేయండి. సో ఏం గమనించారు? మనం తీసుకున్న రెండు అకర్ణీయ సంఖ్యల మొత్తం తిరిగి మళ్ళీ అకర్ణీయ సంఖ్యనే అవుతుంది. ఈ ఉదాహరణల నుండి మనం గమనించేది ఏమిటి? ఏ రెండు అకర్ణీయ సంఖ్యల మొత్తమైనా తిరిగి అకర్ణీయ సంఖ్యనే అవుతుంది. సో ఇలా మొత్తం అకర్ణీయ సంఖ్య కాకుండా ఉండేటట్లు ఏవైనా రెండు అకర్ణీయ సంఖ్యలను మనం చెప్పగలమా? సాధ్యం కాదు. ఎందుకంటే ఏ రెండు అకర్ణీయ సంఖ్యల మొత్తమైన అకర్ణీయ సంఖ్యనే అవుతుంది. అంటే అకర్ణీయ సంఖ్యలను కూడితే మళ్ళీ అకర్ణీయ సంఖ్యనే వస్తుంది. ఈ ధర్మమే సంవృత ధర్మం అంటాం. అంటే అకర్ణీయ సంఖ్యలు సంకలనం దృష్ట్యా
సమృద్ధ ధర్మాన్ని కలిగి ఉన్నాయి అంటారు. సో ఈ ధర్మాన్ని మనం సాధారణ రూపంలో వ్యక్తం చేస్తే, సాధారణ రూపంలో రాస్తే, మనం తీసుకునే రెండు అకర్ణీయ సంఖ్యలను రెండు చరరాశులతో వ్యక్తం చేద్దాం. సో ఏవైనా రెండు అకర్ణీయ సంఖ్యలను మనం ఏ మరియు బి అనే రెండు చరరాశులతో సూచిద్దాం. సో ఇక్కడ ఏబిలు ఏం సూచిస్తాయి? ఏవైనా రెండు అకర్ణీయ సంఖ్యలు. అంటే ఈ అకర్ణీయ సంఖ్యల్లో ఉన్న ఏ రెండు సంఖ్యలనైనా ఏ మరియు బి స్థానంలో తీసుకోవచ్చు. సో దీన్ని మనం ఫరాల్ అనే గుర్తుతో సూచిస్తాం. ఫరాల్ ఏ కామా బి బిలాంగ్స్ టు క్యూ. ఇక్కడ ఫరాల్ అంటే అన్ని లేక ప్రతి. ఫరాల్ ఏ కామా బి బిలాంగ్స్ టు క్యూ అంటే ప్రతి ఏ మరియు బిలు అకర్ణీయ సంఖ్య సమితికి చెందును అని అర్థం. లేదా అన్ని ఏ కామా బిలు అకర్ణీయ సంఖ్యా సమితి క్యూకి చెందును అని అర్థం. ఫరాల్ ఏ కామా బి బిలాంగ్స్ టు క్యూ అంటే అర్థం ఏంటి? అన్ని ఏ కామా బిలు అకర్ణీయ సంఖ్యా సమితి క్యూకు చెందును అని అర్థం. సో ఫరాల్ ఏ కామా బి బిలాంగ్స్ టు క్యూ అయితే అప్పుడు ఏబిల మొత్తాన్ని ఏ విధంగా సూచించవచ్చు? ఏ ప్లస్ బి. సో ఏ ప్లస్ బి అనేది ఏబిల మొత్తం అవుతుంది. సో ఈ ఏ ప్లస్ బి మళ్ళీ తిరిగి అకర్ణీయ సంఖ్య అవుతుందా? అవుతుంది. సో కాబట్టి మనం ఏం రాయొచ్చు? ఏ ప్లస్ బి బిలాంగ్స్ టు క్యూ అంటే అన్ని ఏ కామా బిలు క్యూకి చెందితే ఆ ఏబిల యొక్క మొత్తం ఏ ప్లస్ బి అనేది కూడా క్యూకి చెందుతుంది. దీన్నే సంకలన సంవృత ధర్మం అంటాం. సో ఈ విధంగా మీరు ఈ సంకలనం ప్రక్రియ దృష్ట్యా మిగతా సంఖ్యలైన సహజ సంఖ్యలు, పూర్ణాంకాలు, పూర్ణ సంఖ్యలకు పరిశీలించండి. అంటే సహజ సంఖ్యలు ఎన్, డబ్ల్యూ, జెడ్ ఇవి ప్లస్ దృష్ట్యా సమృద్ధ ధర్మాన్ని కలిగి ఉన్నాయా లేదా కొన్ని ఉదాహరణలు తీసుకొని పరిశీలించండి. సో అంతేకాకుండా ఈ అకర్ణీయ సంఖ్యలు వ్యవకలనం అంటే తీసివేత దృష్ట్యా సమృద్ధ ధర్మాన్ని కలిగి ఉన్నాయా లేదా అనేది పరిశీలించండి. మీరు ఏవైనా రెండు అకర్ణీయ సంఖ్యలను తీసుకుంటే వాటి భేదం తేడా అనేది అకర్ణీయ సంఖ్య రాని సందర్భం ఏదైనా ఉందా గమనించండి. ఒకవేళ అలాంటి సందర్భం ఏదీ లేకపోతే అకర్ణీయ సంఖ్యలు వ్యవకలనం దృష్ట్యా సమృద్ధ ధర్మాన్ని కలిగి ఉంటాయని చెబుతాం. ఒకవేళ ఆ ఏవైనా రెండు అకర్ణీయ సంఖ్యల భేదం కనుక మీకు తిరిగి అకర్ణీయ సంఖ్య కాకపోతే అప్పుడు మనం అకర్ణీయ సంఖ్యలు వ్యవకలనం దృష్ట్యా సమృద్ధ ధర్మాన్ని కలిగి లేవు అని చెబుతాం. సో ఇప్పుడు మనం ఇంకొక ప్రక్రియ గుణకారం దృష్ట్యా ఈ అకర్ణీయ సంఖ్యలు సమృద్ధ ధర్మాన్ని కలిగి ఉన్నాయా లేదా అనేది చూద్దాం. ఒక రెండు అకర్ణీయ సంఖ్యలు తీసుకుందాం. 1 బిలాంగ్స్ టు క్యూ. ఇంకొక అకర్ణీయ సంఖ్య 3 బిలాంగ్స్ టు క్యూ. సో ఇప్పుడు ఏ ప్రక్రియ దృష్ట్యా మనం సమృద్ధ ధర్మాన్ని పరిశీలిస్తున్నాం? గుణకారం. సో ఇప్పుడు ఈ రెండింటిని మనం ఏం చేయాలి? గుణించాలి. గుణించగా వచ్చిన ఫలితాన్ని మనం ఏమంటాం? లబ్ధం అంటాం. సో 1, 3ల యొక్క లబ్ధం ఎంత? 1 into 3 చేస్తే మనకు 3 వస్తుంది. మరి 3 అకర్ణీయ సంఖ్య అవుతుందా? వెరీ గుడ్, 3 అకర్ణీయ సంఖ్య అవుతుంది. సో 3 బిలాంగ్స్ టు క్యూ. సో 1 బిలాంగ్స్ టు క్యూ, 3 బిలాంగ్స్ టు క్యూ అయితే వాటి లబ్ధం 1 into 3 చేస్తే వచ్చిన 3 కూడా తిరిగి అకర్ణీయ సంఖ్య అయ్యింది. ఇదే విధంగా మనం ఇంకొక ఉదాహరణ తీసుకుందాం. -5 బిలాంగ్స్ టు క్యూ. -5 అనేది ఒక అకర్ణీయ సంఖ్య. 3/2 బిలాంగ్స్ టు క్యూ. 3/2 అనేది ఒక అకర్ణీయ సంఖ్య. సో ఇప్పుడు వీటి యొక్క లబ్ధాన్ని కనుక్కుందాం. సో ఏమొస్తుంది? -5 into 3/2. సో ఈ గుణకారంలో మనకు తెలుసు, భిన్నాల గుణకారంలో మనం లవాల లబ్ధం బై హారాల లబ్ధం చేస్తాం. ఇక్కడ మనకు రెండు లవాలు -5 మరియు 3, వాటి యొక్క లబ్ధం -5 into 3 -15 అవుతుంది. కింద హారాలను గమనిస్తే -5 యొక్క హారం 1గా తీసుకుంటాం. 1 into 2 చేస్తే మనకు 2 వస్తుంది. సో మనకు లబ్ధం -15/2 వచ్చింది. సో మరి తిరిగి ఇది అకర్ణీయ సంఖ్యేనా? అవును, ఎందుకంటే అది p/q రూపంలో ఉంది. pqలు రెండు పూర్ణ సంఖ్యలైనాయి మరియు q విలువ 0కు సమానం కాలేదు. సో తిరిగి మనకు లబ్ధం కూడా ఏమొచ్చింది? అకర్ణీయ సంఖ్య వచ్చింది. సో ఈ విధంగా మీకు నచ్చిన ఇంకొన్ని 2-3 ఉదాహరణలు తీసుకొని ఈ లబ్ధం ఎల్లప్పుడూ అకర్ణీయ సంఖ్య అవుతుందా లేదా అనేది చూడండి. సో మీ ఉదాహరణల ద్వారా మనం ఏం గమనించవచ్చు అంటే
ఏ రెండు అకర్ణీయ సంఖ్యల లబ్ధమైన తిరిగి అకర్ణీయ సంఖ్యనే అవుతుంది. కాబట్టి అకర్ణీయ సంఖ్యలు గుణకారం అనే పరిక్రియ దృష్ట్యా సమృద్ధ ధర్మాన్ని కలిగి ఉన్నాయని చెబుతాం, లేదా అకర్ణీయ సంఖ్యలు గుణకార సమృద్ధ ధర్మాన్ని పాటిస్తాయని చెబుతాం. సో దీన్నే మనం సాధారణ రూపంలో వ్యక్తం చేస్తే, అంటే అకర్ణీయ సంఖ్యలను చరరాశులతో తీసుకుంటే ఏవైనా రెండు అకర్ణీయ సంఖ్యలు మనం ఏబీలుగా తీసుకుందాం. సో అప్పుడు వాటిని ఏమంటాం? ఏవైనా రెండు అకర్ణీయ సంఖ్యలు అంటే ఫర్ ఆల్ ఏ కామా బి బిలాంగ్స్ టు క్యూ, అంటే అన్ని ఏబీలు క్యూ అనే సమితికి, అన్ని ఏబీలు అకర్ణీయ సంఖ్యా సమితికి చెందును అని తీసుకున్నాం. సో అప్పుడు ఏబీలు అన్ని అకర్ణీయ సంఖ్యలు అయితే వాటి లబ్ధం ఏ ఇంటూ బి అనేది కూడా ఏమైంది? అకర్ణీయ సంఖ్య అయింది. కాబట్టి ఏ ఇంటూ బి బిలాంగ్స్ టు క్యూ అవుతుంది. సో దీన్ని చూడగానే మనకు గుణకార అకర్ణీయ సంఖ్యలు గుణకార సమృద్ధ ధర్మాన్ని కలిగి ఉన్నాయని గుర్తించగలగాలి. సో ఇప్పుడు మనం ఇదే విధంగా గుణకారం పరిక్రియ దృష్ట్యా మిగతా సంఖ్యలు, న్యాచురల్ నంబర్, సహజ సంఖ్యలు, పూర్ణాంకాలు, పూర్ణ సంఖ్యలు ఈ సమృద్ధ ధర్మాన్ని పాటిస్తున్నాయో లేదో పరిశీలించండి. సో నెక్స్ట్ మనం భాగాహార పరిక్రియ తీసుకుందాం. అకర్ణీయ సంఖ్యలు భాగాహారం దృష్ట్యా సమృద్ధ ధర్మాన్ని పాటిస్తున్నాయా లేదా అనేది గమనిద్దాం. సో ఇప్పుడు మనం ఏవైనా రెండు అకర్ణీయ సంఖ్యలను తీసుకుందాం. సో ఒక అకర్ణీయ సంఖ్య 6 తీసుకుందాం. 6 బిలాంగ్స్ టు క్యూ. ఇంకో అకర్ణీయ సంఖ్య 3 తీసుకుందాం. 3 బిలాంగ్స్ టు క్యూ. సో ఇప్పుడు మనం 6ను 3 చేత భాగిస్తే ఎంత వస్తుంది? భాగఫలం 6/3 = 2. సో వచ్చిన భాగఫలం 2 అకర్ణీయ సంఖ్యయేనా? ఎస్, 2 తిరిగి అకర్ణీయ సంఖ్యనే అయ్యింది. 2 బిలాంగ్స్ టు క్యూ. సో 2 అకర్ణీయ సంఖ్య అవుతుంది. అంటే మనం తీసుకున్న రెండు సంఖ్యలు 6 మరియు 3, ఆ రెండింటి యొక్క భాగఫలం అంటే 6ను 3 చే భాగిస్తే వచ్చిన భాగఫలం 2 అనేది తిరిగి అకర్ణీయ సంఖ్య అయ్యింది. సో ఇదే విధంగా మనం ఇంకొక ఉదాహరణ తీసుకుందాం. -5 బిలాంగ్స్ టు క్యూ. -5 బిలాంగ్స్ టు క్యూ. ఇంకొక అకర్ణీయ సంఖ్య 3/8 బిలాంగ్స్ టు క్యూ. సో ఇప్పుడు మనం -5ను 3/8 చేత భాగిద్దాం. అంటే -5 డివైడెడ్ బై 3/8. సో ఇక్కడ మనం 7వ తరగతిలో నేర్చుకున్నాం, ఒక సంఖ్యచే భాగాహారం చేయడం అనేది ఆ సంఖ్య యొక్క గుణకార విలోమంతో గుణించడానికి సమానం అని. సో ఇక్కడ మనం 3/8 చేత భాగాహారం చేయడానికి బదులు ఆ 3/8 యొక్క గుణకార విలోమం, 3/8 యొక్క గుణకార విలోమం ఏమవుతుంది అంటే ఆ భిన్నాన్ని మనం తలక్రిందులు చేయాలి. సో 8/3 వస్తుంది. సో ఇక్కడ 3/8 చేత భాగాహారం చేయడం అనేది 8/3 చేత గుణించడానికి సమానం అవుతుంది. అంటే -5 డివైడెడ్ బై 3/8ని మనం -5 ఇంటూ 3/8 యొక్క గుణకార విలోమం 8/3గా రాయవచ్చు. సో మనకు -5 ఇంటూ 8/3 వస్తుంది. వీటిని గుణిస్తే మనకు -40/3 వస్తుంది. సో ఇప్పుడు ఈ -40/3 అనేది అకర్ణీయ సంఖ్య అవుతుంది. సో అకర్ణీయ సంఖ్యల ఈ రెండు అకర్ణీయ సంఖ్యల యొక్క భాగఫలం తిరిగి అకర్ణీయ సంఖ్యనే వచ్చింది. సో ఈ విధంగా ఏ రెండు అకర్ణీయ సంఖ్యలను తీసుకున్నా కూడా వాటి భాగఫలం తిరిగి అకర్ణీయ సంఖ్యనే అవుతుందా? ఇంకొక ఉదాహరణ గమనిద్దాం. సో ఇక్కడ మనం ఇంకొక అకర్ణీయ సంఖ్య 3 తీసుకుందాం. సో ఒక అకర్ణీయ సంఖ్య 3ని తీసుకుందాం, మరి ఒక అకర్ణీయ సంఖ్య 0ని తీసుకుందాం. సో అప్పుడు ఇది రాస్తే మనకి ఏమవుతుంది? 3/0. అంటే ఇక్కడ 3ను మనం 0 చేత భాగాహారం చేయాలి. సో 0 చేత భాగాహారం చేయగలమా? సో మనకు తెలుసు 0 చేత భాగాహారం అనేది సాధ్యం కాదు. అంటే 0 చేత భాగాహారం నిర్వచించబడదు. కాబట్టి ఇక్కడ భాగఫలం అనేది మనకు నిర్వచించబడదు. అంటే ఇక్కడ భాగఫలం మనకు అకర్ణీయ సంఖ్య కాదు. కాబట్టి ఈ సందర్భంలో మనకు భాగఫలం అనేది అకర్ణీయ సంఖ్య రావడం లేదు. కాబట్టి అకర్ణీయ సంఖ్యలు భాగాహారం దృష్ట్యా సమృద్ధ ధర్మాన్ని కలిగి లేవంటాం.
సో ఒకవేళ ఈ అకర్ణీయ సంఖ్యల నుండి మనం ఈ సున్నాను గనక మినహాయిస్తే, అంటే ఈ సున్నాను పక్కకు ఉంచితే, అప్పుడు మిగిలిన సంఖ్యలన్నీ కూడా భాగాహారం అనే ప్రక్రియ దృష్ట్యా సమృద్ధ ధర్మాన్ని కలిగి ఉంటాయి. సున్నా ఉండడం వల్ల అకర్ణీయ సంఖ్యలు అనేటివి సమృద్ధ ధర్మాన్ని పాటించడం లేవు. ఎందుకంటే సున్నా అనేది మనం హారంగా తీసుకోలేము, ఎందుకంటే సున్నా చేత భాగాహారం సాధ్యం కాదు. కాబట్టి సున్నా లేని మిగిలిన అకర్ణీయ సంఖ్యలు తీసుకుంటే అప్పుడు ఆ అకర్ణీయ సంఖ్యలు ఖచ్చితంగా సమృద్ధ ధర్మాన్ని భాగాహారం ప్రక్రియ దృష్ట్యా కలిగి ఉంటాయి. సో ఈ విధంగా మీరు సహజ సంఖ్యలు, పూర్ణాంకాలు, పూర్ణ సంఖ్యలకు ఈ సంఖ్యలన్నీ ఏ ప్రక్రియ దృష్ట్యా సమృద్ధ ధర్మాన్ని కలిగి ఉన్నాయో, ఏ ప్రక్రియ దృష్ట్యా సమృద్ధ ధర్మాన్ని కలిగి లేవో ఒక పట్టిక రూపొందించండి. సో మనం నెక్స్ట్ క్లాస్లో అకర్ణీయ సంఖ్యల యొక్క మిగతా ధర్మాలను ఈ చతుర్విధ ప్రక్రియలపై పరిశీలిద్దాం. థ్యాంక్ యూ.